హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిత్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఇస్ దివ్య. ఫ్రెండ్స్, ఒక మెడికల్ హెల్త్ సెంటర్లో ఒక డిస్టిక్కి సంబంధించిన మెడికల్ హాస్పిటల్స్లో పనిచేయడానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో క్లియర్గా అయితే చూసేద్దాము. అలా వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇవి షార్ట్స్ నేను చూపిస్తున్నాను. షార్ట్స్లో కూడా పర్మనెంట్ జాబ్స్ వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మోస్ట్లీ కింద లింక్స్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి ఫ్రెండ్స్, చూసేయండి. అలాగే వీడియోస్ క్లిక్ చేసినట్లయితే మేము ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పటివరకు అన్ని వీడియోస్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఓపెన్ చేసి చూసుకుని అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇక్కడైతే వచ్చేసి పోస్ట్ పొజిషన్స్ అయితే చూద్దాము. జనరల్ డ్యూటీ అటెండెంట్ అయితే వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కడప నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ కడప డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ హాస్పిటల్లో పనిచేయడానికి 20 వేకెన్సీస్ అయితే కావాలి. అవుట్సోర్సింగ్ మీరు తీసుకుంటున్నారు. రిక్రూట్మెంట్ ఏజెన్సీ అయితే వచ్చేసి డిఎస్సి 15,000 అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ అయితే వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్లు అయితే కావాలి. ఇన్స్టిట్యూట్ మెంటల్ హెల్త్ కడపలో పనిచేయాలి. అవుట్సోర్సింగ్ 18,500 రూపీస్ అయితే ఇస్తారు. బార్బర్ అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవుట్సోర్సింగ్ 20,000 అయితే ఇస్తారు. దోబీ అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెంటల్ హెల్త్ హాస్పిటల్ కడపలో పనిచేయాలి. అవుట్సోర్సింగ్ మీరు తీసుకుంటారు. ఇక్కడైతే వచ్చేసి 20,000 శాలరీ ఇస్తారు. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ అయితే వచ్చేసి ఇక్కడ క్యాన్సర్ కేర్ సెంటర్ కడపలో పనిచేయాలి. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవుట్సోర్సింగ్ బేసిస్ మీద 18,500 అయితే ఇస్తారు. జనరల్ డ్యూటీ అటెండెంట్ 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కడ పనిచేయాలంటే క్యాన్సర్ కేర్ సెంటర్ కడపలో పనిచేయాలి. అవుట్సోర్సింగ్ 15,000 అయితే ఇస్తారు. ఓటీ అసిస్టెంట్ అయితే వచ్చేసి 6 అయితే ఉన్నాయి. 15,000 అయితే ఇస్తారు. అవుట్సోర్సింగ్ మీద అయితే పనిచేయాలి. ఇవైతే వచ్చాయి ఫ్రెండ్స్ టోటల్ వేకెన్సీస్. 68 అవుట్సోర్సింగ్ బేసిస్ మీద పనిచేయాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్ వ్యాలిడ్ అయితే వచ్చేసి 31 జనవరి 2025 వ్యాలిడ్ టిల్ అని చెప్పేసి ఇచ్చారు. ద మెరిట్ లిస్ట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ వ్యాలిడ్. సో అంటే మీరు సెలెక్ట్ అయితే మాత్రం ఒక 1 ఇయర్ పని చేయడానికి అయితే టైం అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద కడప నుంచి వచ్చిందని చెప్పాను కదా. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రొఫార్మ్ ఆఫ్ ద అప్లికేషన్ అవైలబుల్ ఆన్ ద పోర్టల్ అయితే వచ్చేసి 25 నుంచి 31/2024 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ లాస్ట్ డేట్ లోపల మీరు అప్లై చేసుకోవాలి. ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని ఎవరికి పంపించాలంటే ఏడిఎంఈ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, పుట్లంపల్లి, కడప, వైఎస్ఆర్ డిస్టిక్ ఈ అడ్రస్కి అయితే పంపించాలని చెప్తున్నారు. దీంతో పాటు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అన్ని అప్లికేషన్ ఫాము అన్నీ అయితే పెట్టాలి. కిందకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి ఫిల్డ్ ఇన్ ద అప్లికేషన్ అబౌవ్ పోస్ట్ ఆర్ సబ్మిటెడ్ అని చెప్పేసి ఇప్పుడే అడ్రస్ చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మళ్ళీ అయితే ఇచ్చారు కింద. ద ఎక్నాలజ్మెంట్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప అండ్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఇమీడియట్లీ విత్ ద చెకప్ ఎన్క్లోజర్స్ అప్లికేషన్ ఫామ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆర్ అప్టైన్డ్ వెబ్సైట్లో అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో నేను ఇక్కడ కిందకైతే వస్తున్నాను ఫ్రెండ్స్. కింద చూసుకోండి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను అప్లికేషన్ ఫామ్ని చూపిస్తాను. అప్లికేషన్ పోస్ట్ అయితే వచ్చేసి ఇక్కడ రాయాలి. ఎఫెక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ అతికించాలి. అప్లికేషన్ నెంబర్, నేమ్ ఆఫ్ ద ఆఫీసర్, క్యాండిడేట్, జెండర్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ రాయండి. ఇక్కడ లోకల్ స్టేటస్ ఏంటో రాయండి. మీకు ఎన్ని సర్వీస్ అవుట్సోర్సింగ్ ఎప్పుడైనా పనిచేస్తే అది రాయండి. సో అవుట్సోర్సింగ్ వెయిటేజ్ మీరు క్లెయిమ్ చేస్తున్నారా అంటే మీరు ఎక్కడైనా ఇదివరకు పనిచేస్తే అవుట్సోర్సింగ్ సర్టిఫికేట్ పెట్టండి. సో అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇస్తారని ఫ్రెండ్స్, దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వెదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాపా, లేదా ఈడబ్ల్యూఎస్ సర్వీస్, ఎక్స్ సర్వీస్ మ్యానా, మొబైల్ నెంబరు, ఫీ పేమెంట్, సో డేట్ ఆఫ్ పేమెంట్, ఎంత అమౌంట్ పే చేశారు, అడ్రస్ వద్ద కమ్యూనికేషన్ ఇక్కడ రాయండి. సో మీ క్వాలిఫికేషన్ ఏంటో రాయండి, టెక్నికల్ క్వాలిఫికేషన్స్. సో మీ ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా, ఎక్స్పీరియన్స్ ఎక్కడెక్కడ పనిచేస్తారు, మీ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సంబంధించిన స్కూల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఏ డిస్ట్రిక్ట్లో కంప్లీట్ చేశారు, దాని ఇయర్ ఆఫ్ పాసింగ్, డిక్లరేషన్ దగ్గర ఇక్కడ మీ నేమ్ రాసి మీ ఫాదర్ నేమ్ రాయండి. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కంట్రోలింగ్ అని చెప్పేసి దిస్ ఈ సర్టిఫై దట్ అని చెప్పేసి మీ నేము ఇది రాసేయండి. సో ఇక్కడ మీరు దేనికి అప్లై చేస్తున్నారు, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, ఇక్కడ ఒక సర్టిఫికేట్ ఫార్మాట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హొనోరియం సర్వీస్ సర్టిఫికేట్ అనేసి. సో సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంట్రోలింగ్ ఆఫీసర్ కన్సర్న్డ్ డిఎంహెచ్ఓ, డిహెచ్ఎస్, ప్రిన్సిపల్, జిఎంసీ, సూపరింటెండెంట్, జీజీహెచ్ ఆర్ ఎనీ అదర్ అపాయింటింగ్ అథారిటీ వాళ్ళు ఇస్తారండి ఫ్రెండ్స్. వాళ్ళని అడగండి ఒకసారి ఈ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ గురించి ఏంటో అనేసి. సిగ్నేచర్ ఆఫ్ ద కంట్రోలర్ ఆఫీసర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఈ ఫార్మేట్లో ఉండాలి. అన్ని సర్టిఫికేట్స్ ఫార్మేట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, చెక్ లిస్ట్ ఆఫ్ ఎక్నాలజ్మెంట్ చెక్ చేసుకోవాలి. టు చెక్ లిస్ట్ షుడ్ బి సబ్మిటెడ్ ఇన్ 2 copies. 1 copy will be returned to the applicant as acknowledgement.
సో చెక్ లిస్ట్ వచ్చేసి 2 కాపీస్ ప్రింట్అవుట్ తీసుకుని ఫిల్ చేయమంటున్నారు. ఇక్కడైతే వచ్చేసి డిమాండ్ డ్రాఫ్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారో మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ క్యాండిడేట్ షుడ్ ఇంక్లూడ్ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ ఆర్డర్. సో మీ డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్టేషన్ పెట్టి ఈ ఆర్డర్లో అయితే ఫార్మేట్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ ఫార్మేట్లో పెట్టి ఒకవేళ మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్ పెట్టారనుకోండి ఎస్ పెట్టండి, లేదు ఏదైనా సర్టిఫికేట్ పెట్టట్లేదంటే నో అని పెట్టండి. బట్ ఈ ఫార్మాట్లో అన్నీ ఉండాలి ఫ్రెండ్స్. మీకు ఏవైతే ఉంటే ఎస్ లేకపోతే నో, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టి సీల్స్ అయితే ఆఫీస్ చూసుకుంటుంది. ఎక్నాలజ్మెంట్ అయితే వచ్చేసి ఇది కూడా ఆఫీసే చూసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది అప్లికేషన్ ఫాము. మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని ఒకసారి చదవండి మీరు కూడా. డీటెయిల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫాము. దీనికి అయితే ఫీ పేమెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఫీ ఎంత పే చేయాలో కూడా నేను క్లియర్గా అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫీ పేమెంట్ అయితే ఏజ్ అయితే వచ్చేసి 42 years మధ్యలో ఉండని చెప్పారు ఇక్కడ. ద ఫీ మే బీ డైరెక్ట్లీ రెమిటెడ్ టు సిడిఎస్ అకౌంట్ ఫండ్స్. ద అప్లికేషన్ వచ్చేసి ఇది అకౌంట్ నెంబరు, ఇది ఐఎఫ్ఎస్ కూడా అయితే ఇచ్చారు. టు ద ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప అండ్ ఎంక్లోజ్డ్ అయితే పేమెంట్ రిసిప్ట్ ఒరిజినల్ అయితే పెట్టాలి. మీరు ఫోటో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో అప్లికెంట్ నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ పేమెంట్ డీటెయిల్స్ మస్ట్ బీ విత్ రైట్ డౌన్ ద కౌంటర్ ఫెయిల్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద సేమ్ జిరాక్స్ కాపీ మీద పెట్టాలి ఫ్రెండ్స్. అంటే ఒరిజినల్ డీడీని జిరాక్స్ డీడీని తీయండి, రెండింటిని పెట్టాలి. దాని వెనకాల మీ నేము, మీ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ పేమెంట్ పెయిడ్ ఏ రోజు పే చేశారో అన్నీ అయితే రాయండి. ఫర్ ఓసీ క్యాండిడేట్స్కి అయితే 250 rupees పే చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళైతే 200 rupees పే చేయాలి. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ 100 marks ఉంటుందని క్లియర్గా చెప్పారు. ఇక్కడ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ పొజిషన్స్ అనేవి. మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చూసి ముందు అప్లై చేసే ముందు ఒకసారి చదవండి మీరు కూడా. సో చూసి అప్లై అయితే చేసుకోండి. మీ రిలేటెడ్ డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయో, నేను ఇంకా ఏమన్నా కవర్ చేయలేదో అది కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి, మాకు మోటివేషన్గా ఉంటుంది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.